ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా వీడియో జస్ట్ ఒక ఫోటోతో ఇలాంటి వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అవుతాయి. జస్ట్ ఒక ఫోటోతో ఈ విధంగా వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. విఎన్ ఎడిటర్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక క్యూఆర్ కోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఆ క్యూఆర్ కోడ్ ఫోటోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ ఫోటోని యాడ్ చేసుకుని ఆ ఫోటో మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత కింద మనకు యాక్చువల్గా ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆడియో అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఈ వీడియోని ఇక్కడ సేవ్ చేసుకుంటాను. ఇక్కడ 1080p 30fpsలోనే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇక్కడ ఓకే, జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. వీడియో అనేది మనకు సేవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ వీడియో అనేది మనకు సేవ్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ వెయిట్ చేస్తే సరిపోతుంది మనకు. ఓకే, వీడియో సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ చేసేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మనం సేవ్ చేసిన వీడియో ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆడియోని మ్యూట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యూట్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సాంగ్ ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సాంగ్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ సాంగ్ని నేను పిక్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు సాంగ్ని ప్లే చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఓకే ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో వాటర్ మార్క్ పార్ట్ ఉంది. ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చాలా సింపుల్గా మన ఒక ఫోటోతో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ మనకు రీల్స్లో చాలా వైరల్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా యాజ్ గా 1080p 30fps సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని.